ప్రియమైన దేవుని సంగమం మనం ఆలోచన చేసినట్లయితే, ఒక మెట్లు దగ్గర ఉన్నటువంటి కుంటివాడు పేతురు యోహానుల ద్వారా మరి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడువుము అని చెప్పగానే స్వస్థత పొందుకుని దేవాలయమునకు వచ్చి తన ఊరి వారందరినీ కూడా సాయంకాలం లోపల సమకూర్చి మరి సుమారుగా పురుషులు 5,000 మంది దేవుని వాక్యమును నమ్మిరి అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నప్పుడు నా సహోదరి సహోదరులారా, అదే రీతిగా మన వ్యక్తిగత జీవితంలో కూడా మనం విశ్వసించిన తర్వాత మన కుటుంబమును కానీ మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రాంతముల వారిని కానీ మనము దేవుని యొద్దకు ఏ విధముగా మనము తీసుకుని వస్తున్నామో ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, అలాగూ మనము దేవుని యొద్దకు తీసుకురాలేని పిల్లలుగా ఉంటే మన జీవితం కృతజ్ఞత లేని జీవితముగా